హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నాకు అంటే ఈ క్వశ్చన్ ఎలా చెప్తాం అనుకుంటున్నాను అంటే నేను ఒక ఫ్రెషర్ ఉన్నాడు. సో ఎస్పెషల్లీ నేను ఈ ఫ్రెషర్స్కి వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే సో చాలామంది మన మన ఐ మీన్ ఎస్పెషల్లీ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో బీటెక్ కాలేజ్ నుంచి చాలామంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. బట్ వాళ్ళకి ప్రాపర్గా అంటే ఎలాంటి రూట్స్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి చాలామందికి ఐడియా ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంతమంది జాబ్స్ వస్తాయి, కొంతమంది జాబ్ రావు. సో జాబ్స్ రాని వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు మనం జాబ్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఒక అతను నాకు కాల్ చేసి, సార్ నాకు ప్రోడక్ట్ బేస్లో వచ్చింది, తర్వాత సర్వీస్ బేస్లో వచ్చింది, కానీ అసలు ఎందులో జాయిన్ అవ్వాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు సార్ అని చెప్పేసి నన్ను అడిగాడు. అయితే నాకు ఫన్నీగా అనిపించింది, ఎందుకంటే మనం చాలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే సో ఇలాంటి ఐడియాస్ మనకు వస్తూ ఉంటాయి, అంటే ఫన్నీగా అనిపిస్తాయి. సో అంటే బిగినింగ్లో వాళ్ళకి ఎవరికి తెలియదు కాదు. ఏంటంటే నేను నా ఒపీనియన్ అయితే ఫస్ట్ థింగ్, మనం అది సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా మనం అయితే ఖచ్చితంగా 100% మన వర్కౌట్ అయితే చేయాలి. సో సర్వీస్ బేస్డ్ కంపెనీలో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే మనం వేరే వాళ్ళ క్లయింట్స్కి మనం సర్వీస్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ తీసుకుంది, టాప్ ఎంఎన్సి. సో అది ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తారు. సో సర్వీస్ చేయడం అంటే సో వేరే క్లయింట్కి వెళ్ళేసి మా దగ్గర పర్టికులర్ ఎంప్లాయ్ ఉన్నాడు, సో ఈ స్కిల్ సెట్ మీద అని చెప్పేసి తీసేసుకుంటారు. అది ప్రొడక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇంటర్నల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేసేసుకుంటారు. సో వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయిపోతుంటుంది. సో ఇది డిఫరెన్స్. ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. సో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, మల్టిపుల్ ఎగ్జాంపుల్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే ప్రొడక్ట్ బేస్డ్లోనే జాయిన్ అవ్వమని చెప్తాను 100%. ఎందుకంటే సర్వీస్ బేస్డ్లో మనకి కొన్నిసార్లు ఫ్రెషర్స్కి ప్రాజెక్ట్ రావడానికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు. ఓకే, సో కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఇంకా మా దగ్గర బడ్జెట్ లేదు, మీరు వెళ్ళిపోండి అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి సర్వీస్ బేస్డ్లో. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాళ్ళని ఏదో ఒక వర్క్లో అయినా యూజ్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే మనకి కనీసం ఒక వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, కానీ సర్వీస్ బేస్డ్లో అలా ఉండదు. సో ఇది చాలా వేరియేషన్ అయితే ఉంటుంది.